సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇలా దరఖాస్తు చేసుకోండి. ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం అయితే తీసుకురావడం జరిగింది. అది ఎలా దరఖాస్తు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. వందల సంఖ్యలో పథకాలు ఉన్న ప్రజలకు వాటిపై సరైన అవగాహన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని సక్రమంగా ప్రచారం చేయడం లేదు, వాటిని సద్వినియోగం చేయలేకపోతున్నాయి. అటువంటి పథకం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఈ-శ్రమ్ యోజన. ఇది ప్రధానమంత్రి ఈ-శ్రమ్ యోజన. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ ప్రయోజనం కోసం ఈ-శ్రమ్ పోర్టల్ కూడా ఉంది. దేశంలోని 38 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు ఈ పోర్టల్ను అందజేస్తుంది. భవన నిర్మాణ కార్మికులు, వలస కార్మికులు, ప్లాట్ఫామ్ కార్మికులు, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ట్రక్ డ్రైవర్లు, మత్స్యకారులు అందరూ కూడా ఈ పథకానికి అర్హులే. ఈ-శ్రమ్ పోర్టల్లో పేరు నమోదు చేసుకున్న వారికి కేంద్రం 12 అంకెల ఈ కార్డును జారీ చేస్తుంది. ఇది దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. కార్మిక గణాంకాల ఆధారంగా కేంద్రం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఈ-శ్రమ్ కార్డు కూడా ఆధార్ కార్డుతో లింక్ చేయబడుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.